ఈ అయోధ్య దాదాపు అయిపోయింది. సరే అయోధ్య పక్కన ఎక్కడో మళ్ళీ ఆ ముస్లింలకు 40 ఎకరాలు 50 ఎకరాలు ఇస్తా అన్నారు. అది ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా యూపీలో యోగి హయాంలో వాళ్ళకు? చట్టం కోర్టు చెప్పింది. ఓకే. అక్కడ కూడా వాళ్ళకి కావాల్సింది ఆ సరై ఉన్నది అవతల వాళ్ళకి కేటాయిస్తారు. ఓకే. ప్రభుత్వాలు రాజ్యాంగ పరిధిలో లోబడి పనిచేస్తాయి. ఒక్కసారిగా అయోధ్య పంచకోశ పరిక్రమ ఏదైతుందో దాని లోపట అది కేవలం ఒక అయోధ్య పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటిది మాత్రమే. పంచకోశ పరిధి లోపల మిగతా ఏ కట్టడాలు కూడా ఉండవు. ఇంకా మిగిలిన ఎందుకంటే ఇప్పుడు కొన్ని లక్షల మంది మొదలవుతారు. ఇప్పుడంటే లేదులే కానీ జనవరి 22 తర్వాత అయోధ్య అనేటువంటిది ఒక ప్రత్యేక, ఇప్పుడు కాశీ ఎట్లా ఉందో ఇప్పుడు అయోధ్య కూడా అట్లే అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఏం లేదు కదా? ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దబడుతుంది. ఆధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని మొట్టమొదటిసారిగా ఒక నగరంలో ఉపయోగించి నిర్మాణం అవుతున్నటువంటి నగరం అయోధ్య. ఓకే. అయోధ్య మొత్తం టౌన్కు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ మొత్తం సోలార్ ఎనర్జీ. అంటే ఈరోజు ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ, అన్ని రకాలైనటువంటి టెక్నాలజీలను వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. అసలు నగరం అంటే ఇట్లుండాలా అనేటువంటిది రేపు అయోధ్యను చూస్తే మనకు అర్థమవుతుంది.